ప్రస్తుతం హస్తినలో గిరిపుత్రుల సంబరాలు అంబరాన్నంటుతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి వందల మంది గిరిజనులు హాజరయ్యారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ట్రైబల్ కార్నివాల్ జరుగుతోంది. గిరిజనుల హక్కులు, అభివృద్ధి, సంక్షేమ అంశాలపై చర్చిస్తున్నారు ప్రతినిధులు. గిరిజనుల ఆటపాటలు, కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. గిరిజనుల ఆటపాట, కళాకృతులతో దేశ రాజధాని మెరిసిపోతోంది. గిరిజన ఉత్సవాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు. జాతీయ గిరిజన ఉత్సవాలు 2016 పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజనుల్ని ఒకే తాటిపైకి తెచ్చేలా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీ ప్రగతి మైదాన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో గిరిజనుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నదే ఉత్సవాల ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ఏర్పాటు చేసిన సెమినార్లలో తెలంగాణ నుంచి ఎంపీలు సీతారాం నాయక్, నగేష్, ఢిల్లీలోని ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, ఎమ్మెల్సీ రాములు నాయక్ అటెండ్ అయ్యారు. దేశవ్యాప్తంగా గిరిజనుల ఇబ్బందుల్ని గిరిజన వ్యవహారాల మంత్రి జ్యువల్కు, ఉన్నతాధికారులకు వివరించారు రాష్ట్ర నేతలు. అడవిపై గిరిజనులకే హక్కుందని చెబుతున్నా అది దేశంలో ఎక్కడా అమలు కావటం లేదన్నారు. గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు రాష్ట్ర నేతలు. గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఆదివాసుల పిల్లల్లో అక్షరాస్యతను పెంచేలా సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. అనేక మంది కళాకారులు రావడం చాలా సంతోషమైన విషయం. వాళ్ళ అభివృద్ధి దిశలో ప్రయాణించే విధంగా ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. జరిగిన సెమినార్లో పీసా చట్టం కానివ్వండి, అనేక చట్టాలు కానివ్వండి, బ్రిటిష్ కాలం నుంచే 170 చట్టం ఉంది. అది ఎంతవరకు అమలు అవుతుంది అనేది గిట్ట ప్రధానమంత్రి దృష్టికి, మరియు మా ఇద్దరు ఎంపీలు, ఇండియాలో ఉన్న అందరు ట్రైబల్ ఎంపీలతోటి ప్రధానమంత్రితోటి ఒక డెలిగేషన్ మరోవైపు కొండ, కోయ జాతుల నృత్యాలు దేశ రాజధాని వాసుల్ని ఆకట్టుకుంటున్నాయి. 18 రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిపుత్రులు తమ నృత్యాలను వేదికపై ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ నుంచి 76 మంది గిరిజన కళాకారుల బృందం ఉత్సవాల్లో పాల్గొంటోంది. రాష్ట్ర గిరిజన కళలైన ఢింసా, కోయ కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. ఇక 92 స్టాళ్లతో కేంద్ర గిరిజన వ్యవహార శాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో రాష్ట్ర ప్రత్యేకత చాటేలా తెలంగాణ స్టాల్ను రూపొందించారు. రసాయనాలు లేకుండా గిరిజనులు పండిస్తున్న పంట ధాన్యాలు సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణ ఫుడ్ స్టాల్లో హైదరాబాద్ బిర్యానీ, జొన్న రొట్టె, పాయ, గిరిజన ఆహార పదార్థాలు నోరూరిస్తున్నాయి. ఏదైతే అంతరించిపోతున్నటువంటి ఈ సంస్కృతిని, సాంప్రదాయాల్ని ఇంకా పటిష్టంగా ఉంచడానికి ఇది ఎంతో దోహదపడతా ఉంది. అకాడమీని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి తెలంగాణ నుంచి మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి 3 స్టాల్స్ కూడా, ఈ మేళాలో స్టాల్స్ కూడా ఉన్నాయి. ఆదివాసులు తెలంగాణ బిడ్డలు తయారు చేసినటువంటి మరి వస్తువుల్ని ఇక్కడ చేయడం జరిగింది. నేషనల్ ట్రైబల్ కార్నివాల్ ఆదివాసుల్లో సంతోషాన్ని నింపుతోంది. దేశవ్యాప్తంగా ఆదివాసీలకు గౌరవంతో పాటు చట్టాలు, హక్కుల అమలులో న్యాయం జరుగుతోందని గిరిపుత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.